నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అవసరమైన సౌకర్యాలతో పూలే భవన్ పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా కాపునాడు ప్రాంతీయ సదస్సు. కబడ్డీ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. ఎస్కేవిటీలో ఉత్సాహంగా జిల్లా టీం సెలెక్షన్. ఒకే దేశం ఒకే ఎన్నికపై సమావేశం. ప్రధాన వక్తగా హాజరైన ఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్. అవసరమైన అన్ని సౌకర్యాలతో పూలే భవన్ పూర్తి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక గోదావరి గట్టున రూపుదిద్దుకుంటున్న పూలే భవన్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న భవనం ప్రగతి, ఇంకా చేపట్టాల్సిన పనులపై నాయకులు, కాంట్రాక్టర్, నగరపాలక సంస్థ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి పూలే భవన్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే సహకారాన్ని అందిస్తామన్నారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా పూలే భవన్ ఉండాలని సూచించారు. లైబ్రరీ స్టడీ రూమ్ నీకు రా పైకి అయితే ఫంక్షన్స్ అక్కడ నాకు నా హోటల్లో చాలా ఇష్టం. నా అభిప్రాయం అయితే మేము అదే ఆర్కిటెక్టర్ మన సురేష్ గారు ఆర్కిటెక్ట్ దాన్ని తగ్గట్టు ఇస్తాను సార్. ఇది కూడా అడిగి ఉంటుంది అడిగే ఉంటుంది. ఇప్పుడు 80 లక్షలు పైన ఎక్కడంటే పైన 80 లక్షలతో స్లాబ్ అవుతుంది కాదు. ఇప్పుడు సిఎస్ఆర్ తెచ్చిన 50 లక్షల్లో 10 లక్షల నుంచి ఈ ఫ్లోర్లో ఎయిర్ కండిషనర్స్, సౌండ్ సిస్టమ్, చైర్స్, ఫ్రంట్ ఎలివేషన్, ఈ ఫ్లోర్ తోటి ఎలివేషన్ అవుతుంది. మీకు కావాల్సినన్ని ఏసీలన్నీ పెట్టేస్తారు. ఇప్పుడు వేదా మస్తాన్ గారు ఇచ్చిన 5 లక్షలతో ఏంటి పై ఫ్లోర్ గాడ్ ఫ్లోరింగ్. సో ఇక్కడతో అయ్యిందంటే మనకి ఎలివేషన్ అయిపోయింది. రాజమండ్రిలో కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది. సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ రూపుదిద్దుకోవడం కోసం డిసెంబర్ నెలలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యాచరణ ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్దామని తెలియజేశారు. కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, పంతం కొండలరావు, బొమ్మలు దత్తు, అడబాల రామకృష్ణ, కాపునాడు రాష్ట్ర నాయకులు ఏలూరు నరసాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, మహిళా నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటపల్లి వెంకటరామారావు పాల్గొన్నారు. గుదే రఘు నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గోదావరి జిల్లాల కాపునాడు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఏ పార్టీ అయినా జగన్మోహన్ రామ్మోహన్ రావు లాంటి కూడా కార్యకర్తలు కానీ లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానీ కాపులు కానీ ఉన్న పెద్దలు గౌరవించుకుంటూ మన జాతిని మనం పెంపొందించుకుని మనం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేం, మన ఇంత జనాభా ఉండి ప్రభుత్వాన్ని ఎందుకు మన కార్యక్రమాలన్నీ కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మానవ భవిష్యత్తు కానీ ముందుకు ఎందుకు వెళ్ళకపోతున్నాం. ఇవాళ అతి దగ్గరలో మనకి ఎన్నికలు ఉన్నాయి, సంస్థాగత ఎన్నికలు కానీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా మనవాళ్ళు ముందుకు తీసుకెళ్ళగా ఇక్కడి నుంచే ప్రణాళిక పెద్దల మాటిని ప్రణాళిక ఒకటి పెట్టి, ఎందుకంటే కొంతమంది రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటారు, కొంతమంది ఉద్యోగ రీత్యా అభివృద్ధి చెందుతున్నారు, కొంతమంది వ్యాపార రీత్యా అభివృద్ధి చెందాలనుకుంటారు.
ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళ వెనకాల ఉన్న అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్ళేలా కృషి చేయాలని, జాతిని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మనకి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ విదేశీ విద్యార్థులతో పెట్టింది 10 లక్షల రూపాయలు, దాన్ని 12 లక్షలు చేసింది. తెలంగాణ గవర్నమెంట్ 15 లక్షలు చేసింది, ఇక్కడ గవర్నమెంట్ 12 లక్షలు చేసింది. లాస్ట్ గవర్నమెంట్ తీశారు. మా అబ్బాయి కూడా ఆస్ట్రేలియా ఎంఎస్ చేసినప్పుడు 10 లక్షలు మా అబ్బాయి కూడా వచ్చింది. ఇప్పుడు అటువంటి చెప్తాను ఏమనుకోద్దు. నగరంలో కొంతమంది పెద్దలు మమ్మల్ని హేళన కూడా చేసిన సందర్భాలు కూడా మేము అనుభవించాం. మన పెద్దలే, బయట వాళ్ళు ఎవరు కాదు, మన పాప పెద్దలే అవార్డులు చేశారు. చాలా అవమానాలు పడ్డాం. కాకపోతే మాకు ఇక్కడ ఏంటంటే పెద్దలు కొంతమంది కొందకొండరావు లాంటి వ్యక్తులు ఇంకా మరి కొంతమంది సహకారం ఉండడంతో మేము ముందుకి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో మరి కాపులంటే మొఖం తిప్పుకునే పరిస్థితి, నిజంగా చాలా దారుణమైన అవమానాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఆ కాపులు అనగానే మొఖం తిప్పుకుని పక్క నుంచి వెళ్ళిపోయారు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యవర్గం మరి రాజమండ్రిలో మా కాపులకి కమ్యూనిటీ హాల్ కావాలి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కాపు కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాలని, లేదా బిల్డింగ్ అన్నా కట్టించేవాళ్ళని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మా కార్యవర్గం వెళ్ళి కలిసాము. ఆయన స్పందించి 5 నిమిషాలు మాకు కేటాయించి మాతో మా కార్యవర్గంతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా మాకు ఇక్కడ రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, అలాగే రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు కానీ, రూరల్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ, మరీ ముఖ్యంగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వీరందరూ కృషి చేసి మాకు 20 సెంట్లు ముందు అలాట్ చేస్తే తదుపరి మంత్రి గారు మరి పర్యాటక శాఖ మంత్రి గారు పెద్దల పంతులు దుర్గేష్ గారు కలెక్ట్ చేసుకుని దాన్ని మరికొత్తగా పెంచి 30 సెంట్లు స్థలం కేటాయించారు రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర. అంటే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, కలిసి కార్యాచరణ రూపొందించుకుని కష్టపడితే ఏదైనా మనం సాధించగలమని ఈ సందర్భంగా మేము చాలా అంటే మమ్మల్ని మేము తక్కువ చేసుకోవడం కాదు. కొన్ని అపోహలకి ఈర్ష్యాద్వేషాలతో మన వర్గాలుగా విడిపోవడం వల్లే ఈ యొక్క కాపునాడ ఉద్యమం పలుమార్లు నీరు గారిపోతుందని నాకు అనిపించింది. ఎక్కడైనా అందరూ మేల్కొని ఉద్యమాన్ని సరైనటువంటి దారిలో తీసుకుని వెళ్ళి అందరిని ఒక తాట మీద తీసుకొస్తే మన హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులు సాధించుకోవచ్చు, సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి టీము బ్రహ్మాండమైన టీం నడుస్తుంది. ఆ టీం కానీ ఇదే స్పీడ్తో కానీ వెళితే బ్రహ్మాండమైన మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సాధించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీకి కానీ, నాకు కానీ ఒక కులాన్ని ఆపాదించుకుని మేము పనిచేయలేదు. అన్ని కులాలకి కలిపితే ఓట్లు వేస్తేనే ఇవాళ నేను శాసనసభ్యుడు అయ్యాను. అన్ని కులాలు కలిసి పనిచేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా వచ్చినాయి. అన్ని కులాలు కలిపితేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ పెద్దన్న పాత్ర మాత్రం కాపు కులం కాపు దాసం. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం మీ ఉద్యమానికి మీరు సంకల్పించిన కార్యక్రమాలకి నా వంతు పూర్తి సహాయ సహకారం ఉంటాయని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే నవంబర్ 9వ తేదీన విజయవాడలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాలనుకున్నారో నా తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని. అదేవిధంగా రేపు అక్టోబర్ నేను రాష్ట్రం కాపునాడు మూవ్మెంట్ స్టార్ట్ చేసి విజయవాడలో 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభకి మేము ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మా కాపునాడు ఆర్గనైజేషన్లో సుమారు ప్రతి 5 జోన్లు, అంటే ఒక్కొక్క జోన్కి 5 పార్లమెంట్ సభ్యులతో కలిపి ఒక జోన్గా వేసి
25 పార్లమెంట్ సభ్యులతో 5 జోన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది జోన్ 2 సమావేశం రాజమండ్రి. ఈ జోన్ 2 సమావేశంలో మేము విజయవాడలో జరగబోయే కాపునాడు బహిరంగ సభకి వేలాదిగా లక్షలాదిగా రమ్మని చెప్పి పిలుపు ఇవ్వడానికి రాజమహేంద్రవరం రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కాపు సమాజం పట్ల జరుగుతున్న నిరాదరణ దాన్ని వెలుగెత్తి చూపించాలని, అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా ఒక మంచి అవగాహనతో కాపు సామాజిక వర్గం ఉందని చెప్పి వారి ఆకాంక్షల్ని జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి మీటింగ్ ద్వారా వరుసగా ఇక్కడ ఏంటంటే మాకు ఇది జోన్ 2 మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే వైజాగ్ తర్వాత నవంబర్ 2 అనంతపురం, ఇలా జోన్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని లక్షలాదిగా విజయవాడ మహాసభకు తరలి రావాలనే పిలుపుని రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికకు సెలక్షన్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమాన్ని శాప్ డైరెక్టర్ నన్నయ్య, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ పి రవీంద్ర, తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అధ్యక్షుడు జి చంద్రశేఖర్, తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ బురుడి త్రిమూర్తులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బాలురు నుంచి 115 మంది బాలికల నుంచి 65 మంది ఈ ఎంపికకు హాజరయ్యారని, వారిలో ప్రతిభ చూపిన 20 మందిని జిల్లా టీంకు ఎంపిక చేస్తామని వివరించారు. ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడ గోలపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది ఈస్ట్ గోదావరి కొత్తగా ఏర్పడిన ఈస్ట్ గోదావరి కబడ్డీ అసోసియేషన్కి నేను చైర్మన్గా ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లేయర్స్కి బాగా ఇన్సెంటివ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ ఏర్పాటు చేద్దామని మేము ఫస్ట్ అందరం అనుకున్నాం. ఒక్కొక్క టీము ఒక్కొక్కరు పంపించాలి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దీంట్లో దృష్టి ఏంటంటే మెయిన్లీ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ప్లేయర్స్కి ఎవరికి నిజాయితీ అయిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అది. నిజాయితీ అయిన ప్లేయర్స్ మంచి ప్లేయర్స్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముగ్గురం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అలా తీసుకున్నారు, నన్ను పెట్టారు. మేము అనుకున్నది కష్టపడిన ప్లేయర్కి అన్యాయం జరగకూడదు. అసోసియేషన్ ద్వారా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ఎవరైతే జెన్యున్గా ఆడారో సెలెక్ట్ చేద్దామన్న కారణంతో తీసుకోవడం జరిగింది. సార్ ఇంకో మాట చెప్పారు, ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో దాంట్లో మొన్న రీసెంట్గా జరిగిన డిఎస్సీలో 411 మంది పోస్టులు రావటం, నిజాయితీగా అది సెలక్షన్ జరగటం, అన్నింటితోటి బేస్ చేసుకునే ఇంతమంది ఆడడం జరిగింది. రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి అవసరమైనా కానీ మా అసోసియేషన్ తరఫున ముగ్గురం సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు దాకా కూడా ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి. క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ కిర్లంపూడిలో కానీ కాకినాడలోనే జరిగాయి. కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం ఈరోజు మొదలైంది అనిపిస్తుంది మా జిల్లా నుంచి. ఎందుకంటే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకి 19 మండలాలు ఏర్పడడం, 19 మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిభ క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు. అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి నమస్కారాంజలి. ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబమే ఈ కుటుంబం, కబడ్డీ కుటుంబం. సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని ఈ రోజున ఏర్పాటు చేసాం. అలాగే గతంలో శనివారం నాడు 11వ తారీఖు ఏర్పాటు చేసాం. వర్ష కారణంగా దాన్ని వాయిదా వేయడం, ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం. మేము 2 క్యాంపులు చేసామండి. 2 క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంపు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది. అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం, ఒక అమ్మాయి ఇండియా ఆడడం, వైజాగ్ అమ్మాయి మన క్యాంపు నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియన్ ఆడుతుంది త్వరలో. ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంపు నుంచి ఆమె చెప్పండి
సార్ నమస్తే అండి. నా తోటి పీడీ మిత్రులందరికీ అలాగే కబడ్డీ కోచ్లకు నా నమస్కారాలు. అలాగే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళతో పాటు ఇవాళ ఎవరైతే కబడ్డీ ఆడడానికి వచ్చారో ఆ పిల్లలందరూ కూడా మా అసోసియేషన్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున కూడా హృదయపూర్వక దీవెనలండి. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది. సుమారుగా అబ్బాయిలు 115 మంది దాకా వచ్చారు, అమ్మాయిలు 65 మంది దాకా వచ్చారు. ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని, చైర్మన్ గారు, సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం, మనం ఎవరిని ఏమీ అడగకుండా ఒక్కొక్క మీటు జూనియర్స్ ఒకళ్ళు, సబ్ జూనియర్స్ ఒకళ్ళు, సీనియర్స్ ఒకళ్ళు మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు, ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి మన రాష్ట్ర పొడి పంపాలి. ముగ్గురు కూడా 3 మీట్లు పంచుకున్నాము. మొదటగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటిని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ టీంను పంపడానికి. అలాగే ఇప్పటికే త్రిమూర్తి గారు కూడా పాపం చాలా చేసామండి. ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాము మా డబ్బులతోటి. అలాగే నేషనల్ టీంకి కూడా మా డబ్బులతోటే కబడ్డీ క్యాంపు చేసామండి. దీంతో కూడా ఇది కూడా నేను చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పిల్లలు తూర్పుగోదావరి జిల్లా తరఫున రేపు 25 నుంచి 28 దాకా విజయవాడ గొల్లపూడిలో జరుగుతున్న టోర్నమెంటు, ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు మన జిల్లా తరఫున పాల్గొంటారు. ఇదే ఆఖరి కాదండి, ఇదే మొదలు కాదు. ఈ కబడ్డీ క్రీడాకారులకి ఎటువంటి సహకారం కావాలన్నా సరే వ్యక్తిగతంగా నేను కానీ, అలాగే ప్రజెంట్ నేను శాప్ డైరెక్టర్గా ఉన్నాను, అలాగే నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్గా ఉన్నానండి. వీళ్ళకి ఏ దశలో అవసరమైతే ఆ సహకారం చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాము. మా అసోసియేషన్ కూడా సిద్ధంగా. హోటల్ మంజీరాలో గోదావరి ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యాన 1 నేషన్ 1 ఎలక్షన్ అంశంపై ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అధ్యక్షతన వహించారు. న్యూఢిల్లీ ఎంపీ కుమారి బాన్సురి స్వరాజ్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ వేట్కూరి సూర్యనారాయణరాజు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అందరూ జ్యోతి ప్రజ్వలన ప్రకాశనం చేశారు. ఇక జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ పార్లమెంటుకి, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక నిర్వహించడం వలన ఖర్చు, సమయం ఆదా అవుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కొత్త విషయం కాదని, 1967 వరకు దేశంలో ఇదే విధానం ఉండేదని ఆమె ప్రస్తావించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించుకోవడం ఎంత కష్టతరమైనటువంటి విషయమో మనందరికీ తెలియదు కాదు. దీనికోసమని, ఎన్నికల కోసమని 16,500 సిబ్బందిని కంట్రాక్చువల్ సిబ్బందిగా అప్పట్లో నియామకం చేసుకుని 3,80,000 పేపరు సెట్లని, అంటే కట్టు అని అంటాం, అది వాటిని ఈ ఎన్నికల కోసం ఉపయోగించడం జరిగింది. అయితే అప్పట్లో ఎన్నికల్లో ఏం చేశారంటే ప్రతి అభ్యర్థికి ఒక రంగు బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు పురంధేశ్వరి పోటీ చేస్తుంది, పురంధేశ్వరికి నేను ఎరుపు రంగు కేటాయించాను, వీర్రాజు గారికి నేను బ్లూ రంగు కేటాయించాను. ఈ రకంగా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క రంగు బ్యాలెట్ బాక్స్ ని ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా చేశారు అని అంటే అప్పట్లో మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే ఒక దేశం ఒక ఎన్నిక అనేటువంటిది పెద్దగా తేడాగా అనిపించదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి కొంత తేడా ఉండొచ్చేమో, కానీ మనం ఇంచుమించుగా 2004 నుంచి ఇవాళ 2024 వరకు మనం జమిలీ ఎన్నికలను చూస్తూ వస్తున్నాం. మెజారిటీ ఈ ఎన్నికలు చూసినప్పుడు మనందరికీ కూడా కేంద్రంలో ఎన్నికలు జరిగినప్పుడే మన రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగడం, ఈ విషయం పెద్దగా మనకు కొత్తగా అనిపించకపోయినా దేశం మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆలోచన స్రవంతి పెరిగిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకుంటే ఒక దేశం ఒకే ఎన్నిక అనేటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఇట్స్ ఏ డిబేటబుల్ పాయింట్. 100% వచ్చింది అనే వాదన ఎక్కువ శాతం ఉంది. అది వాస్తవం కాదు అనేది కూడా ఈ సందర్భంగా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే 1983లోనే ఎన్నికల కమిషను
ఆ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ఆ రోజు ప్రస్తావించిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 1999 ఎన్నికలు, 2014 ఎన్నికలు, ఈ సందర్భాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం, అదేవిధంగా 1984లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు వారు మోడీ గారి 11 సంవత్సరాల కాలమానంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి ప్రధానంగా రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నటువంటి జిఎస్టీ. ఈ జిఎస్టీని ఆమోదించడానికి గతంలో అనేక రకాలైనటువంటి అంశాలు మనం గమనించాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానమైనటువంటి ట్యాక్స్ ఉండేటువంటి విధానం, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ట్యాక్స్ అనేక రాష్ట్రాల్లో అనేక విధాలుగా ఉండేటువంటి విధానం. దీన్ని ఒప్పించి జిఎస్టీని వేళ నిర్వర్తించడమే కాదు, అనేక మందిని అందులో జిఎస్టీలోకి వచ్చే విధంగా అనేక రాష్ట్రాలు దాన్ని ఒప్పుకునే విధంగా ఈవేళ జిఎస్టీని ఇంకా కూడా సింప్లిఫై చేసే విధంగా అన్ని రాష్ట్రాలని ఒప్పించడం. ఏ కార్యక్రమాన్ని ఈవేళ దేశంలో తీసుకున్నప్పటికీ కూడా సంక్లిష్టమైనటువంటి అంశాలను తీసుకున్న సందర్భంలో అందరి మనోభావాన్ని We must make the sons and daughters of Ma Bharati who are standing on our borders protecting us, let them tell them that Rajamundry is proud of them. Together we are going to raise our arms up and we are going to say, Bharat Mata Ki Jai! Bharat Mata Ki Jai! Bharat Mata Ki Jai! Thank you very much. The human embodiment of women empowerment, my Path Pradarshak, my guide, somebody that I look up to in Parliament, Shakti Swarupa, Adaraniya Purandeshwari Garuji, Adaraniya Durgesh Garuji, who is here in spirit but had to leave due to some pressing engagement, Adaraniya Somu Veeraraju Garuji, आदरणीय रामकृष्ण रेड्डी गारूजी, आदरणीय नागेंद्र गारूजी, आदरणीय सूर्यनारायण राजू गारूजी, आदरणीय वेंकटराजू गारूजी, whoever I have named, well, their Abhar and Abhinandan. Whoever I have left out, double Abhar and Abhinandan. It is the mistake of the individual who made the list. Ladies and gentlemen, such a privilege and an honor to భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాలినడకన వెళ్లి భక్తులకు సేవ చేసుకునే అవకాశం దుర్గమ్మ తల్లి నాకు కల్పించాలన్నారు. ఇచ్చాపురం బోర్డు నుండి విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు వరకు, వైజాగ్ అని తుని, అన్నవరం, కత్తిపూడి ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి మా జగ్గంపేట మీదుగా వెళ్తున్న భక్తులందరికీ మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్షియల్ లాడ్జ్ లో ఉచితంగా పడుకునే వసతి, 3 పూటల భోజనం వసతి, ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల బలమైన కారణం గత 8 సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో నేషనల్ హైవేలు నడిచి వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది. పడుకున్న భవానీల మీదకు నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఆ లారీని వారి మీదుగా ఎక్కించడం, చాలా మంది చనిపోవడం, ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించింది. వంతుగా నడిచి వెళ్లి భవానీ భక్తులకు జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్ లో ఒక హిందువుగా సనాతన ధర్మ రక్షణలో నా వంతుగా నేను వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. విజయదశమికి నెల రోజుల ముందు నుంచి కూడా అధిక సంఖ్యలో భవానీ భక్తులు రావడం జరుగుతుంది. జై భవానీ, జై భవానీ, జై భవానీ. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం. నేను గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కాలినడకన వెళ్ళి భవానీ భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు అమ్మవారు నాకు. అందులో భాగంగా మేము ఇచ్చాపురం బోర్డర్ నుండి మొదలు పెట్టుకుని భవానీ భక్తులు ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా, ఆడేరు, అరకు, ఇటు అన్నవరం, తుని, ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి, కత్తిపూడి నుండి జగ్గంపేట మీదుగా కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకి మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి 3 పూటల భోజనం, పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తున్నాను. ఈ
ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నేను గత 8 సంవత్సరాల క్రితం కాలినడకన వెళ్తున్న కొంచెం మంది భవానీ భక్తులు వారికి మధ్యలో ఎటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఒక లారీ డ్రైవర్ ఆయన నిద్రమత్తులో వారి మీద నుంచి లారీ ఎక్కించేయడం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కార్మికులకు పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం ధవళేశ్వరంలో స్థానిక కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన కార్మిక వ్యతిరేక బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ లోని అంశాలను రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సెప్టెంబర్ 19న ఎన్డీఏలో భాగంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులందరూ ఫ్యాక్టరీలు మరియు షాపులు మరియు సంస్థలో పనిచేసే కార్మికుల పని గంటల పెంపును ఆమోదించారని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పని గంటలను పెంచుతూ కనీస వేతనాలు పెంచకుండా కార్మికులను యథేచ్ఛగా దోపిడీ చేసుకోమని యజమానులకి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు సంఘంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కమిటీ టి అరుణ్ గారిని కోరుతున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిన్న శాసనసభలో ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసేటువంటి ఒక బిల్లుకి సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణల బిల్లు 2025, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ సవరణ బిల్లు 2025 తీసుకొచ్చి అనేక వందల సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని యజమానులకు అనుకూలంగా చేస్తూ 10 గంటలకి మార్పు చేస్తూ చట్టాన్ని సవరణ చేసింది. దాంతోపాటు ఇవాళ కార్మిక వర్గానికి అనేకమైనటువంటి హక్కులు తెచ్చినటువంటి చట్టాలని యజమానులకు అనుకూలంగా భవిష్యత్తులో కూడా మార్పు చేస్తామని చెప్పిన శాసనసభ వేదిక. రాజమహేంద్రవరం రూరల్ స్థానిక ఐఎల్టీడీ 16వ వార్డు అంబేద్కర్ భవన్ వద్ద బీఎస్పీ రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జి కొండపల్లి సూరిబాబు ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బిందెల గౌతమ్ కుమార్ సెప్టెంబర్ 24న విజయవాడలో నిర్వహిస్తున్న దళిత రణభేరి మహాసభకు శ్రేణులు భారీగా తరలి రావాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ బీఎస్పీ ఉపాధ్యక్షులు నెల్లి కళ్యాణ్, వార్డు ఇన్ఛార్జి కొత్తపల్లి శేఖర్, బీఎస్పీ నాయకులు మండా సుబ్రహ్మణ్యం, సుధా, రాజేష్, ప్రవీణ్, రవి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకులు మారుతున్న దళితులపై ఆగని దాడులకి నిరసనగా ఈ నెల 24వ తారీఖున విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన రణబేరి ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో, అలాగే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ గారి నేతృత్వంలో రణబేరిని మేము నిర్వహిస్తున్నాం. ఈ నిమిత్తం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఈ పాంప్లెంట్ విడుదల చేస్తున్నాం. ఈ రణబేరిని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అభిమానులు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి మన యొక్క అభిప్రాయం. పెద్ద ఎత్తున ఎస్సీలపై దాడులు జరుగుతున్నందుకు ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము అక్కడ ధర్నా చేయడానికి సిద్ధపడ్డాం. ఇందుకు గాను వైసీపీ పూర్వం ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేసి ఒక ఎస్సీలని బీసీల చేత కొట్టించడం, అలాగే ఒక బీసీలని ప్రత్యేకంగా బహుజన సమాజంలో ఒక యాంటీగా చేయడం, వచ్చి మనకు ఎస్సీలు వచ్చేసి ఎంత సపోర్ట్ ఉన్నారో బీసీలకి అప్పట్లో మన మండల కమిషన్ అప్పుడు ఎంతలా త్యాగం చేశారో మన ఎస్సీలు, అది మీరు ఆలోచించాలని కోరుతున్నాను బీసీలందరూ సోదరులందరికీ. ఎందుకంటే ఈ అగ్రవర్ణ పార్టీలు ఇటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, లేదా జనసేన కానీ, 3 పార్టీలు కుమ్మక్కవి మన ఎస్సీల మీద మన బీసీ సోదరులనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి. అవసరమైన సౌకర్యాలతో పూలే భవన్ పూర్తి చేయాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
ఘనంగా కాపునాడు ప్రాంతీయ సదస్సు. కబడ్డీ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. ఎస్కేవిటీలో ఉత్సాహంగా జిల్లా టీం సెలెక్షన్. ఒకే దేశం ఒకే ఎన్నికపై సమావేశం. ప్రధాన వక్తగా హాజరైన ఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.